Audio Jungle. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో వెళ్ళిపోదాం. సో ఏంటి ఈ వీడియో అంటే చూడండి, మన దగ్గర బాటిల్స్ అండ్ కలర్ బాటిల్స్ ఉన్నాయి, బిగ్ సైజ్వి, మీడియం సైజ్వి. సో అందులోన మనం మనీ ప్లాంట్స్ అన్నీ పెంచుతున్నాము. చూడండి ఎంత బాగున్నాయో. సో ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీక్లీలో 2 times 3 times వాష్ చేస్తూనే ఉంటాను. కానీ వర్షాకాలంలో తప్పనిసరిగా వీక్లీలో 2 times 3 times తప్పకుండా వాటర్ మార్చుతూ ఉండండి అండ్ క్లీన్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. దీని తర్వాత మీకు ఒక మంచి వీడియో కూడా చూపించబోతున్నాను. ఇది వచ్చి మనకి శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం మనము పూరి జగన్నాథ్ గుడికి వచ్చాము, ఎక్కడైతే మన ఇంటి దగ్గరలో ఉందో. సో ఫ్రెండ్స్, అలాగే మనం స్వయం పాకం ఇస్తున్నాం. స్వయం పాకం అంటే మనం బ్రాహ్మణునికి ఆ రోజుకి ఆయనకి భోజనానికి సరిపడా ఇవ్వాలన్నమాట. అంటే మనం ధాన్యం ఇస్తాం, 5 రకాల పప్పులు, చింతపండు, ఉప్పు, బెల్లం, ఎండుమిర్చి, ఇలా అన్నీ ఇవ్వాలి. కిలోంబావు బియ్యం, ఇలా అన్నీ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కార్యసిద్ధి ఫలిస్తుంది అండ్ మనకి స్వయం పాకం ఇవ్వడం వల్ల పితృశాంతి కూడా జరుగుతుంది. సో కార్యసిద్ధి ఫలిస్తుంది. అలా అని ఇంకా బోలెడు కారణాలు ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. సో ఫ్రెండ్స్, ఇలా అనమాట. ఇవన్నిటితో పాటు దక్షిణ కూడా ఇచ్చి పూజారి గారికి ఇవ్వాలి, బ్రాహ్మణ్స్కి ఇవ్వాలి. సో మనకి పుణ్యం కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణ్యం కూడా లభిస్తుంది అండ్ మనకి మనశ్శాంతి కూడా ఉంటాం, హాయిగా కూడా ఉంటాం. ఇది ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఈ వీడియో ఏంటి, ఇది మీకు తెలుస్తుందని మీకు చెప్తున్నాను. సో మీకు తెలుసుకుంటారని. సో దీని తర్వాత ఇంకొక మంచి హెల్దీ ఒక రెసిపీ చూపించబోతున్నాను. చాలా మంచిది. చూడండి, ఇవి ఉలువలు అంటే చాలా మందికి తెలుసు, ఎక్కువ మందికి తెలీదు. సో ఉలువలు ఎలా ఉంటాయో కూడా చాలా మందికి తెలీదు. సో ఫస్ట్ ఉలువలు ఎలా ఉంటాయో చూడండి. సో ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకోండి. ఈ వీడియోలు అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, చూడండి, ఉలువలు ఇవి ఒక నైట్ మొత్తం మనం నానేసుకొని దీన్ని ఉడికించుకొని గుగ్గుల్లా కూడా చేసుకోవచ్చు. అండ్ కొన్ని తీసేసుకొని అండ్ ఉడకబెట్టిన వాటర్ దీంతో మనం చారు కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఈ వాటర్ మనకి నానవేసుకుని ఒక నైట్ మొత్తం సోక్ చేసి ఉంటుంది కదా, ఆ వాటర్ని కూడా తాగితే కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయి. అండ్ ఈ చారు తాగడం వల్ల కూడా మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి కరిగిపోతాయి. సో ఈ గుగ్గులు తినడం వల్ల కూడా మనకు చాలా మంచి బెనిఫిట్స్. సో మీకు అర్థమవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మీరు తెలుసుకోవాలని నా తపన. సో ఫ్రెండ్స్, ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాము. సో ఇందులో మీకు నేను ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్. చూడండి, 2 పిడికలు వేశాను అంతే. చూడు ఎన్ని అయ్యాయో. ఒక 7-8 మందికి సరిపడా చారు అయ్యింది ఫ్రెండ్స్, నిజంగా. ఇంకా మీరు ఎక్కువ ఉడకేసుకొని చూడండి ఈ నీళ్ళు. సో ఇవి తాగినా కూడా మన కిడ్నీ స్టోన్స్ కరుగుతాయి ఫ్రెండ్స్. సో చూడండి, ఇవే వాటర్. మనం ఏ వాటర్ అయితే నానేసుకున్నామో ఆ సోక్ అయి ఉన్న వాటర్ అనమాట. ఒక డే మొత్తం, నైట్ మొత్తం నానేసి ఉన్న వాటర్. ఈ వాటర్ కూడా పడేయకుండా తాగాలి. మీ కిడ్నీలో స్టోన్స్ అన్నీ కరుగుతాయి, రాకుండా చూస్తాయి అండ్ మన బెనిఫిట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఈ ఉడకబెట్టుకున్న గుగ్గుళ్ళని మీరు కావాలంటే ఇవి తిరువాత వేసుకొని తినొచ్చు, లేదంటే మీరు మిక్సీ రుబ్బుకొని ఆ ఉడకబెట్టుకున్న వాటర్లో ఇది కలిపేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒకసారి ఫైనల్గా ఇవి మాకి ఆర్గానిక్ ఫ్రెండ్స్. ఇవి మా సిస్టర్ వాళ్ళ చేనులో పండినవి, పొలంలో పండిన ఇవి అన్నమాట. చూడండి, సో దీనిని వడగట్టేసి ఇలా పెట్టేశాను అనమాట. ఇప్పుడు దీనిని చూడండి, మనకి ఏమేమి కావాలి. ఇప్పుడు ఇవి బాయిల్ చేసిన వాటరు అండ్ మిక్సీ పట్టిన మిక్చరు, ఈ 2 కలిపేసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకొని, సో పోపు ఏమేమి వేస్తున్నానో చూడండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ, చాలా సింపుల్, సూపర్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇంట్లో చేసుకోలేక చాలామందికి తెలియక స్వీట్ షాప్స్లో అండ్ ఇక్కడ అమ్ముతున్నారు. అంత కర్మ ఎందుకండి, మనం ఇంట్లో చేసేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒక మందపాటి స్టీల్ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అండ్ జీలకర్ర ఆవాలు వేసాను అంతే. చిన్న ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఒక 5-6 ఎండుమిర్చి, 7-8 కూడా ఎండుమిర్చి వేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటుంది. సో ఎండుమిర్చి వేసేసుకొని ఇందులో ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంగు వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయాలి.
దీని తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఎవరు చూస్తున్నారో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ లైక్, షేర్, కమెంట్ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది వేసేసుకొని కాస్త మనం అన్ని పసుపు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ చూడండి, ఇలా చేసేసుకోవాలి అన్నీ. కాస్త పసుపు కూడా వేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. అండ్ లైక్ చేసినంత మాత్రాన మీకు ఏదో అయిపోదండి, ఒక లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కాదు, పాత వీడియోస్ కూడా మీకు చూసే అవకాశం దొరుకుతుంది, వస్తాయి, ముందుకు వస్తాయి పాత వీడియోస్ అన్నీ. ఏవేవైతే మీరు మిస్ అయిపోయి ఉంటారో, నేను చెప్పే ప్రతి విషయంలో మీకు ఒక జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఉపయోగపడే ఒక హెల్ప్ఫుల్ మీకు అవుతుంది. సో అందుకని తప్పకుండా చూడండి, మీకు టైం దొరికినప్పుడు చూడండి, దాన్ని పాటించండి. చూడండి, ఇప్పుడు ఈ చారులో వేసేసుకోవాలి. ఈ మరుగుతున్నప్పుడు ఉప్పు దీంట్లోనే ఫ్రెండ్స్ అండ్ కారం వేసుకోవాలి. బాగా మరిగించిన తర్వాత చూడండి, బాగా మరిగించిన తర్వాత ఇందులో కాస్త బెల్లం, చింతపండు రసం, అంతే ఫ్రెండ్స్, చారు రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దింపేస్తే సూపర్ ఉలవల చారు ఫ్రెండ్స్. నేను కారము ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను, ఎండుమిర్చి కూడా వేశాను. అయితే సాంబార్లో అయినా పప్పుచారులో అయినా నేను ప్లెయిన్ ఎండుమిర్చి వేస్తాను. జస్ట్ హోల్ ఉండాలి ఆ ఎండుమిర్చికి, అంతే. రసం వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి రావాలి, అంతే ఫ్రెండ్స్. చూడండి, ఇక ఫైనల్గా కొత్తిమీర ఇలా అన్నమాట ఫ్రెండ్స్. బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. దేంట్లో అయితే మనము చింతపండు వేస్తున్నామో దాంట్లో ఆ పులుసులైనా ఏ గ్రేవీస్ అయినా దేంట్లో అయినా మనం చింతపండు వేస్తున్నప్పుడు కాస్త బెల్లం ఒక్క అనేది వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు కావాలంటే నేను మెంతుల పొడి వేశాను, మీకు కావాలంటే ధనియా పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోండి. నేను ధనియా పొడి, జీలకర్ర పొడి నేను వేయట్లేదు. సో మెంతుల పొడి ఒక్కటే వేసాను, ఎందుకంటే చింతపండు యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఆ చింతపండు కూడా మనం తీసేసాం, పక్కకు పెట్టాం, అది కూడా పడుతుంది ఫ్రెండ్స్ బాగానే. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మనకి చింతపండు పడుతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ, చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇంట్లో చేసుకోండి. చాలామందికి కిడ్నీకి స్టోన్స్ రావడానికి కారణం ఏంటి అంటే మనము ఇక బెల్లం వేస్తున్నాం ఫ్రెండ్స్. మనము అప్పట్లో కాలంలో ఎవరికి కిడ్నీల్లో స్టోన్స్ వచ్చేటివి కాదు, ఎందుకంటే వాళ్ళు ఉలువల చారు తాగేటోళ్ళు, చేసుకొని తినేటోళ్ళు. వజ్రాన్ని కరిగించే కెపాసిటీ ఉంది ఈ ఉలువలకి ఫ్రెండ్స్. వజ్రాన్ని కూడా కరిగించే కెపాసిటీ ఉందంట ఈ ఉలవలకి. మీరు కావాలంటే గూగుల్లో రీసెర్చ్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. అంతా దీనికి పవర్ ఉంది, శక్తి ఉంది. చూడండి, చేసేసాను ఫైనల్గా. ఇలా అంతా తీసి పెట్టేశాను ఒక బౌల్లో, ఇంతే. అండ్ ఈ బౌల్ కన్నా ఎక్కువనే ఉంది ఫ్రెండ్స్. మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఎప్పుడైనా ఏ వంటల్లో అయినా కాస్త నెయ్యి వేస్తాను, ఆవు నెయ్యి. ఆవు నెయ్యి కాకపోతే ఏ నెయ్యి దొరికితే ఆ నెయ్యి వేయండి. జస్ట్ ఒక్క టీ స్పూన్ వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ అన్నా వేసుకోండి, నాట్ టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్, టీ స్పూన్. ఎందుకు అంటే అలా వేసుకోవడం వల్ల మనకి ఆయుర్వేదంలో వేసుకుంటారు ఫ్రెండ్స్, మనకి మోకాళ్ళల్లో అక్కడ ఇక్కడ గుజ్జు కరగకుండా ఉంటుంది.